ఈ దేశం పేరు వినంగానే యుద్ధం గుర్తొస్తుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే ఆలోచన కూడా చాలామందికి వస్తుంది. అమెరికా లిటరల్గా యుద్ధాన్ని 20 సంవత్సరాల పాటు చేసి ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని వెళ్ళిపోయిందని కూడా అంటుంటారు. అప్పట్లో అది కోల్డ్ వార్ పీరియడ్, అంటే ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు. ఒకచోట కమ్యూనిజం బలపడితే చుట్టుపక్కల అన్ని దేశాలు కూడా కమ్యూనిజంలోకి వెళ్ళిపోతాయని అమెరికా యొక్క ఆలోచన. దాంతో నార్త్ వియత్నాంలో కమ్యూనిజం సౌత్ వియత్నాంని ఆక్యుపై చేయకుండా చేయాలని చెప్పి నార్త్ వియత్నాంలో ఉన్న ప్రభుత్వం సౌత్ వియత్నాంని కంట్రోల్ చేయకుండా ఉండాలని చెప్పి అమెరికా చాలా పాటలు పడింది. చివరికి అబాసు పాలైంది. అలా అమెరికా అబాస్తో వియత్నాం యుద్ధం ముగిసింది. అయితే వియత్నాంలో మొత్తం కంప్లీట్గా కమ్యూనిజం శకం మొదలైంది. వియత్నాంలో 1980లో రాజ్యాంగం రాసుకున్నారు. వియత్నాం సింగిల్ పార్టీ డామినెన్స్ కమ్యూనిస్టు దేశం. అయితే మనందరికి తెలుసు, భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. వియత్నాంకి భారతదేశానికి సంబంధాలు ఏంటి అంటే, భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం, వియత్నాం కమ్యూనిజం అడుగుజాడల్లో నడిచే దేశం. స్టిల్ మన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు అయింది. 50 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం 1972లో మొదలైంది. ఇది 2022. సో దీనికి సంబంధించి అనేక వార్తాపత్రికలో అద్భుతమైన ఆర్టికల్స్ వచ్చాయి. ఒకసారి ఇండియా వియత్నాం సంబంధాల గురించి ఒకసారి చూద్దాం. ఇండియాకి వియత్నాంకి ఒక కన్వర్జెన్స్ ఉంది, ఒక ఏకీభావం ఉంది. వ్యూహాత్మకంగా, ఆర్థిక పరంగా, అంటే స్ట్రాటజిక్ ఎకనమిక్ ఇంట్రెస్ట్లో వియత్నాం, ఇండియా కొన్ని వాటిలో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ అంశాల్లో వియత్నాంది, ఇండియాది కొన్ని కంపారిటివ్లీ ప్యారలల్గా ఉన్న ఉద్దేశాలు ఉన్నాయి, ఐడియాలజీ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే 1980లో వియత్నాంకి కొత్త రాజ్యాంగం రావటం, వియత్నాంలో కొత్త స్ట్రక్చర్స్ రావటం, ఇవన్నీ జరిగాయి. అదే టైంలో 1992లో ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ స్టార్ట్ చేసిందో దాని తర్వాత మనం స్లోగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నాం రకరకాల దేశాలతో, ముఖ్యంగా వియత్నాంతో. అంటే వ్యూహాత్మకంగా భాగస్వామ్యం వియత్నాంతో ఉందన్నమాట. దాని తర్వాత నెమ్మదిగా మనం 2014లో యాక్ట్ ఈస్ట్ పాలసీ చేసాం, మోడీ గారు ప్రధాని అయిన తర్వాత. ఎప్పుడైతే మనం యాక్ట్ ఈస్ట్ పాలసీ చేసామో ఆ తర్వాత వియత్నాంతో 2016లో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నాం. అది 2016 నుంచి మొదలైంది. సో స్లోగా రక్షణ రంగంలో మన భాగస్వామ్యం మొదలైంది. ముఖ్యంగా ఇండియా వియత్నాం జాయింట్ విజన్ ఫర్ డిఫెన్స్ కోఆపరేషన్ సైన్ చేసుకున్నాయి. దాంతోపాటు మ్యూచువల్గా లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాయి. ఆ దిశలో కూడా MOU ఒకటి సైన్ చేసుకున్నాయి. దాంతోపాటు వియత్నాం డిఫెన్స్ బలపడాలని ఇండియా కోరుకుంటుంది. ఆల్రెడీ ఇండియా వియత్నాంకి లైన్ ఆఫ్ క్రెడిట్, ముఖ్యంగా డిఫెన్స్ పర్చేజెస్ కోసం $100 million ఎక్స్టెండ్ చేసింది. $500 million ఇంకా చేస్తానని కూడా ప్రామిస్ చేసింది. అంతేకాదు వియత్నాం నేవీ స్ట్రాంగ్గా ఉండటం ఇండియాకు అవసరం. దానికి ప్రధానమైన కారణం ఇండియా వియత్నాంకి కామన్ ఎనిమీ చైనా. ఈ విషయంలో ఇండో పసిఫిక్ రీజియన్లో ముఖ్యంగా సౌత్ చైనా సీలో వియత్నాంకి బలమైన ప్రత్యర్థి చైనా అన్నమాట. దాంతో ఇండియా మన INS శాతవాహన విశాఖపట్నం ఉంది కదా, దానిలో అండర్ వాటర్ కాంబాట్ ఆపరేషన్స్లో వియత్నాం నేవీకి ఇండియా సహాయం చేసి ట్రైనింగ్ ఇస్తుంది. ఎలా అండర్ వాటర్ కాంబాట్ వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి అని చెప్పి వియత్నాం నేవీకి. దాంతోపాటు 12 హై స్పీడ్ బోట్స్ మన డిఫెన్స్ మినిస్టర్ ఈ మధ్య వియత్నాం గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ వియత్నాం మన ఆకాష్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కొనుక్కోవాలనుకుంటుంది. బ్రహ్మోస్ మిసైల్ కూడా ఆశపడుతోంది. ఇండియా బ్రహ్మోస్ని భవిష్యత్తులో వియత్నాంకి ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇట్లా అనేక విషయాలు, లైట్ కంబాట్ హెలికాప్టర్స్, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే కనుక ఇండియాకి సంబంధించి 90% ట్రేడ్, మన ట్రేడ్ వాల్యూమ్తో చూస్తే 90%, వాల్యూలో 70% సీ రూట్లోనే వెళ్తుంది. కాబట్టి సీ లేన్ సెక్యూరిటీ అనేది ఇండియాకి చాలా ఇష్టం. మ్యారిటైమ్ కోఆపరేషన్ వియత్నాంతో ఇది చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఇండియా అండ్ వియత్నాం అన్నీ కూడా ఈ మ్యారిటైమ్ కోఆపరేషన్లో ఇక్కడ ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో వాళ్ళ మేజర్ ఇంట్రెస్ట్ పాయింట్స్. రీసెంట్గా ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్లో వియత్నాం ఉంది, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో వియత్నాం ఉంది,
మెకాన్ గంగా కోఆపరేషన్లో వియత్నాం ఉంది. ఇలా అనేకమైన సంస్థలో ఇండియా వియత్నాం భాగస్వామిగా ఉన్నాయన్నమాట. అండ్ ఏషియన్ కంట్రీస్లో చూస్తే వియత్నాం ఈజ్ అ 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. ఇండియాతో వియత్నాం 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. దాంతోపాటు దురదృష్టం అంటే చాలా దేశాలతో మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో మన ట్రేడ్ సర్ప్లస్ ఉంది, కానీ వియత్నాంతో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇండియా వియత్నాంకి అమ్మేది $6.77 బిలియన్ అయితే వియత్నాం ఇండియాకి అమ్మేది $7.44 బిలియన్. అంటే వియత్నామే ఇండియాకి ఎక్కువ అమ్ముతుంది. వియత్నాంకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది, ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇద్దరికి కూడా కామన్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఒకటి మెయిన్ ఛాలెంజ్ చైనా. ఇండియాకి వియత్నాంకి కామన్ శత్రువు, కామన్ ఛాలెంజ్ చైనా. తర్వాత ఇద్దరికి చైనాతో బార్డర్ డిస్ప్యూట్స్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత వియత్నాం ఇండియాకి చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఎక్కడ? సౌత్ చైనా సీ. 55% ఇండియాస్ ట్రేడ్ విత్ ఇండియో పసిఫిక్ రీజన్ ఈ సౌత్ చైనా సీ నుంచే వెళ్తుంది అనమాట. కాబట్టి వియత్నాంతో కోఆపరేషన్ ఇండియాకి చాలా అవసరం. ఏ అంశాల్లో వియత్నాంతో కోఆపరేషన్ అవసరం? అకాడమిక్ అండ్ కల్చరల్ కొలాబరేషన్, షిప్ బిల్డింగ్, మ్యారిటైమ్ కనెక్టివిటీ, కోస్టల్ ఇంజనీరింగ్, మ్యారిటైమ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, బ్లూ ఎకానమీ. ఈ మధ్య కొత్త ట్రెండ్ వర్డ్ వస్తుంది బ్లూ ఎకానమీ అంటే ఓషన్ అండ్ సీస్తో ఉన్న రిసోర్సెస్తో ఎకనమిక్ డెవలప్మెంట్ అనమాట. అది బ్లూ ఎకానమీ అనే కాన్సెప్ట్. దానిలో కూడా వియత్నాంతో మన కొలాబరేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు చైనాని కౌంటర్ చేయటం, ఇండియాస్ ట్రేడ్ విత్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా పెంచుకోవటం, తర్వాత ఇండో పసిఫిక్ రీజన్లో ఇండియాస్ ప్రెజెన్స్ పెంచుకోవటం, వీటన్నిటికీ కూడా వియత్నాం సపోర్ట్ చాలా అవసరం అనమాట. ఓవరాల్గా ఇండియా యుఎన్లో నాన్ పర్మనెంట్ మెంబర్ అవడానికి వియత్నాం సపోర్ట్ కానీ, అండ్ తర్వాత వియత్నాం ఏషియాలో వియత్నాం ప్లే చేసే కీ రోల్ కానీ, ఇవన్నీ కూడా ఇండియాని ప్రభావితం చేస్తాయి. ఓవరాల్గా ఇండియా వియత్నాం రిలేషన్స్కి ఈ సంవత్సరానికి దౌత్యమైన రిలేషన్స్ అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్కి 50 ఏళ్ళు నిండాయి.